ఎక్కడికి వెళ్ళినా కూడా ఆరతులతోటి ప్రజలంతా కూడా నన్ను ఉదయం అంతా కూడా నన్ను అంతా ఇంత కాదు ప్రజలందరూ కూడా నలిపేశారు ఈవేళ అంతా కూడా. ఎప్పుడు ఓటేసి మల్లాడి కృష్ణారావుని మళ్ళా ఎమ్మెల్యేగా చూడాలి, మన పాండిచేరి ప్రభుత్వంలో మంత్రిగా చూడాలన్న ఆశతోటి వాళ్ళు ఉన్నారు. మల్లాడి కృష్ణారావు అన్నవాడు రాజకీయంలో కానీ ఓడిపోతే గుండు కొట్టించుకుని పేరు మార్చుకుని ఊర్లు పెట్టి వెళ్ళిపోతానని చెప్పాను. మే 4వ తారీఖున రిజల్ట్స్ వచ్చే రోజుకి వీళ్ళందరికీ కూడా మైండ్ బ్లాక్ అయిపోద్ది. ఇన్ని కోట్ల రూపాయలు అనవసరంగా అక్కడ ఏదో మాల్ కట్టుకున్నాం, ఇక్కడ ఇల్లు కట్టుకున్నాం, ఇంకో ఇల్లు కట్టుకుంటే బాగుండరా, ఇన్ని కోట్లు ఎందుకురా తగలేసామని చెప్పేసి వాళ్ళ మంచమెక్కే పరిస్థితి. ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ నేపథ్యంలో పెద్ద ఆయన మళ్ళీ రావాలంటూ కూడా ఒక నినాదం అయితే యానంలో బాగా వైరల్ అవుతుంది. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు ఎన్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి సీనియర్ నేత మల్లాడి కృష్ణారావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడుకునే విషయాలు తెలుసుకుందాం. సార్, ఈసారి ఎన్ఆర్ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు. యానంలో పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి? నేను ఎన్ఆర్ పార్టీ తరఫున ఈ ఎలక్షన్లో అనగా ఏప్రిల్ 9 జరుగుతున్న ఎలక్షన్లో పోటీ చేస్తున్నాను. పార్టీ గుర్తు ఈజ్ జగ్గు. ప్రజలు ఎక్కడికి వెళ్ళినా కానీ తండోపతండోలుగా మరలా మీరు అన్నట్టుగానే పెద్ద ఆయన మళ్ళా రావాలి, పెద్ద ఆయన ఎమ్మెల్యేగా గెలవాలి, రంగస్వామి గవర్నమెంట్లో మంత్రిగా ఉండాలి, ఈ పనులన్నీ కూడా మళ్ళీ పెద్ద ఆయనే చేయగలరు అన్నది యానంలో ఉన్న కులాలకి మతాలకి అతీతంగా ప్రజలకి ఉన్న మనసులో ఉన్న మాట. నేను అనేకమైన ఎలక్షన్లు చూశాను. ఇప్పుడున్న ఎలక్షన్లో యూత్ కానీ మహిళలు కానీ ప్రజలు కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా ఆరతులతోటి ప్రజలంతా కూడా నన్ను ఉదయం అంతా కూడా నన్ను అంతా ఇంత కాదు ప్రజలందరూ కూడా నలిపేశారు ఈవేళ అంతా కూడా. అలాగే ప్రజలందరూ కూడా ఇంకొక 8 రోజుల్లో ఎప్పుడు ఓటేసి మల్లాడి కృష్ణారావుని మళ్ళా ఎమ్మెల్యేగా చూడాలి, మన పాండిచేరి ప్రభుత్వంలో మంత్రిగా చూడాలన్న ఆశతోటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏమైతే మాట ఇస్తున్నానో ప్రతి మాటను కూడా ఇప్పటి వరకు నేను నిలబెట్టుకున్నాను. అలాగే ఇంకా బాధ్యతతోటి రాబోయే 5 సంవత్సరాల్లో యానాన్ని అన్ని రకాలుగా నేను పరుగులు పెట్టిస్తూ కావలసిన ప్రజలకు పనుల విషయంలో అది ఇళ్ల స్థలమైనా రేషన్ కార్డు అయినా అలాగే హెల్త్ సంబంధించిన వాళ్ళకి ఒక పైసా ఖర్చు లేకుండా ప్రైవేట్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్యం చేయించేది కానీ, మెడికల్ కాలేజ్ తీసుకురావడం కానీ, క్యాన్సర్ హాస్పిటల్ తీసుకురావడం కానీ, ఇవన్నీ పనులు కూడా నాది బాధ్యత. నా నోటితోటి మాట వచ్చిందంటే అది 100కు 100% పూర్తి చేసే విధంగానే ఉంటుంది. అందుకని నేను ప్రజలకి మాట ఇస్తున్నాను. మరలా ఇంకొకసారి డబ్బుకి మీరు అమ్ముడవద్దు, మందుబాట్లకు అమ్ముడవద్దు. ఈ రెండు కానీ మీరు వారి డబ్బుకి ఒక ఓటు ఇలాగని అనుకుంటే మల్లాడి కృష్ణారావు సేవలను మీరు కోల్పోతారు. మల్లాడి కృష్ణారావు అన్నవాడు రాజకీయంలో కానీ ఓడిపోతే నేను ఇవాళ ఉదయం కూడా చెప్పాను, గుండు కొట్టించుకుని పేరు మార్చుకుని ఊర్లు పెట్టి వెళ్ళిపోతానని చెప్పాను. ఎందుకనంటే ఈవేళ డబ్బుతో నేను పట్టుకెళ్ళిపోతాను, మల్లాడి కృష్ణారావుని రాజకీయంగా సమాధి చేసేస్తానని చెప్పేసి అతను ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నారు. నీలాంటి వాడు మల్లాడి కృష్ణారావు ఇక్కడ ఉంటే నీలాంటి బచ్చాగాళ్ళు మీరు అందరూ కూడా పోటీ చేసే వాళ్ళందరూ కూడా మల్లాడి కృష్ణారావుకి నక్కకి నాగాలోకం అని అంత డిఫరెన్స్ ఉంటుంది. 1కి 100కి అంత తేడా ఉంటుంది. ఇటువంటి వాళ్ళకి సరైన పాఠం ప్రజలు చెప్పడానికి రెడీగా ఉన్నారు. ప్రజలు నాడి తెలుస్తుంది, ప్రజలు ఎవరిని కోరుకుంటున్నారు అన్నది మీరు ఎవరిని అడిగినా కానీ ప్రజలు చెప్తారు. చిన్న విషయం సార్, మల్లాడి కృష్ణారావు గారు అంటే ఒక నమ్మకం, అంటే మాట తప్పరు అనే నమ్మకం ఉన్న పరిస్థితి అయితే యానంలో ఎక్కడ చూసినా కనిపిస్తుంది. అటువంటి మల్లాడి కృష్ణారావు గారి మాట తప్పి మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేశారంటారు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందనుకోవచ్చు? అంటే మాట తప్పడం అంటే 2011లోనూ కూడా నేను ఇంకా పోటీ చేయకూడదని అనుకున్నాం. ప్రజలు వదలలేదు. రోషయ్య గారు లాంటి మనిషిని ఇక్కడ తీసుకొచ్చి నన్ను నామినేషన్ వేయించారు. 2016లో కూడా అదే పరిస్థితి. 2021 వచ్చేప్పటికి నేనే ఇంకా 25 సంవత్సరాలు చేశాను. ఎవరో ఒకరు మనం మనిషిని పెట్టి ఇక్కడ గెలిపించాలని చెప్పేసి అనుకున్నాను. అందులో రాజకీయాల్లో మాట అనడమే తప్ప ఎక్కడన్నా నేను పోటీ చేసిన దాంట్లో అది మాట తప్పడం అన్నది కాకుండా ప్రజలు కోరుకున్నప్పుడు మనం రావాల్సిన అవసరం ఉంటుంది. నా కళ్ళెడ్డు ఎదురుగుంటా ఈ ఊరిని ఇంత బాగు చేసి ఇంత శుభ్రంగా ఉంచితే ఊరంతా పాడైపోయి ప్రజలందరూ కష్టాల్లో ఉన్నప్పుడు రాపోతే ఇది నాయకుడు అనుకుంచుకోవడానికి లక్షణాలు కాదు. అందుకని ప్రజల కోసం కొన్ని సందర్భాల్లో మనకు కష్టమైనా సరే ప్రజల కష్టాలు తీర్చడానికి ముందుకొచ్చిన వాడే నాయకుడు తప్ప ఇంట్లో పడుకునేవాడు నాయకుడు మాత్రం కాదు. కాంగ్రెస్ అంటే ప్రాణం ఇచ్చే కృష్ణారావు గారు అనుకోకుండా మరి ఎన్ఆర్ కాంగ్రెస్లో పోటీ చేయడం, దీన్ని ఎలా చూడొచ్చు? అంటే కాంగ్రెస్ అంటే వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడే తప్ప ముందు నేను ఇండిపెండెంట్గానే ఉన్నాను.
2006, 2011, 2016లో నేను పోటీ చేసి మళ్ళీ ఆ పార్టీలో కూడా నేను గెలవడం జరిగింది. 2021కి అన్ని పదవులకి అన్నిటికి రిజైన్ చేసి ఒక ఎన్డీఏకి సపోర్ట్గా ఉన్నాను. రీసెంట్గా మాత్రమే నేను వారం రోజుల క్రితం మాత్రమే ఎన్ఆర్ పార్టీ సభ్యత్వం తీసుకుని వారు అనౌన్స్ చేసిన తర్వాత నేను ఎన్డీఏ ప్రభుత్వం ఎన్డీఏ గవర్నమెంట్లో అనేకమైన వందలాది కోట్ల రూపాయలు యానానికి సహాయాన్ని చేసి రాబోయే రోజుల్లో అనేకమైన పనులు ఇటు భారత ప్రభుత్వం ద్వారాగా పుదుచ్చేరి ప్రభుత్వం ద్వారాగా పనిచేయాలన్న ఉద్దేశంతో మరలా తిరిగి ఈ రాజకీయాల్లోకి ప్రజలను దృష్టిలో పెట్టుకుని రాజకీయాల్లోకి రావడం రాబోయే రోజుల్లో ఆ విధంగానే నా సేవలు ఉంటాయని చెప్పేసి మీ ద్వారాగా తెలియజేస్తున్నాను. యానంలో గడిచిన 5 ఏళ్లలో ఒక నింద అయితే మోసిన పరిస్థితి ఉంది. అంటే యానం కేంద్రంగా విచ్చలవిడిగా ఈ క్లబ్బులు పేకాడ క్లబ్బులు నడిచాయన్న ఆరోపణలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది యానం? మల్లాడి కృష్ణారావు అధికారంలో లేనప్పుడే క్లబ్బులన్నీ ఆఫ్ చేసి మల్లాడి కృష్ణారావు అధికారంలో ఉన్నట్టు కనుసూపు మేరకలా మళ్ళీ ఎవరు కూడా రారు. అలాగే ఈ ఊరిని శుభ్రంగా డ్రైన్స్ కానీ రోడ్లు కానీ శుభ్రంగా చేసే కార్యక్రమాన్ని అక్టోబర్ 2వ తారీఖుకి ఇప్పుడున్న బినామీ కంపెనీ మళ్ళీ తరిమి కొట్టి మరలా మంచి పరిపాలన ఊరిని శుభ్రంగా చేసే విధంగా ఆ బాధ్యత కూడా నాదే అని చెప్పేసి మీ ద్వారాగా తెలియజేస్తూ ఉన్నాను. ఈసారి టీవీకే పార్టీ కూడా ఇప్పుడు ప్రచారం సాగిస్తుంది, అభ్యర్థిని కూడా నిలబెట్టింది. యానంలో తొలిసారిగా త్రిముఖ పోటీగా కనిపిస్తున్న పరిస్థితి ఉంది. ఎలా చూడాలి? నాకు అసలు ఎవరు పోటీయే కాదు, ఇందులో ఎవడన్నా పోటీ చేసేవాడు పోటీయే కాదు నాకు అసలు. మీరు చూస్తారు కదా, మీరు మే 4వ తారీఖున రిజల్ట్స్ వచ్చే రోజుకి వీళ్ళందరికీ కూడా మైండ్ బ్లాక్ అయిపోద్ది. ఇన్ని కోట్ల రూపాయలు అనవసరంగా అక్కడ ఏదో మాల్ కట్టుకున్నాం, ఇక్కడ ఇల్లు కట్టుకున్నాం, ఇంకో ఇల్లు కట్టుకుంటే బాగుండరా, ఇన్ని కోట్లు ఎందుకురా తగలేసామని చెప్పేసి వాళ్ళ మంచమెక్కే పరిస్థితి మే 4వ తారీఖున చూస్తారు. ప్రచారంలో దూసుకుపోతున్నటువంటి మల్లాడి కృష్ణారావు గారిని, ఆయన పెద్ద వయసు అయిపోయింది, ఆయన పనిచేయరు అనే విమర్శలకి కృష్ణారావు గారు ఏం సమాధానం చెప్తారు? నా వయసు 63వ సంవత్సరం వస్తుంది. ఇక్కడ ఉన్న 60 సంవత్సరాలు 63 సంవత్సరాలు ఉన్న వాళ్ళు నాతోటి పనిచేయమనండి. ఇవాళ అశోక్ అన్న వ్యక్తి నేను నడిచినట్టుగా నడమను, నేను షెటిల్ ఆడినట్టుగా ఆడమను. అలాగే తెల్లారుజాము నేను 3 గంటలు 3:30 లేస్తాను కదా, 11 గంటలు లేస్తాడు. 11 గంటలు లేచేవాడిని ఏమంటారు, ప్రజాసేవకు పనికొస్తాడు అనుకుంటారా? దాని తర్వాత మళ్ళీ ఇంకో గంట మేకప్ వేయాలి, రంగు వేయాలి, కలర్ తెల్లగా కనపడాలి, అన్నీ కూడా. ఇది మల్లాడి కృష్ణారావు ఎలాగ న్యాచురల్ హీరో, దానికి ఏమీ అవసరం లేదు, ప్రజలకి రియల్ హీరో. చివరిగా సార్, యానంలో డబ్బుతో కూడిన కానీ మద్యంతో కానీ రాజకీయాలు తక్కువనే చెప్పాలి తెలుగు రాష్ట్రాలతో పోల్చుకుంటే. ఈసారి మాత్రం ధన ప్రవాహం కానీ మద్యం ప్రవాహం కానీ ఏరులై పారబోతుందన్న అంచనాల గురించి ఏం చెప్తారు? జరుగుతుంది, ప్రజలు వాచ్ చేస్తున్నారు. ఇప్పుడు వరకు రాని ఎమ్మెల్యే ఈ డబ్బు ఎందుకు పట్టుకొచ్చిస్తున్నాడు, ఈ మందు ఎందుకు పంపిస్తున్నాడు అన్నది ముఖ్యంగా మహిళలు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఎవడైతే మందు సప్లై చేస్తాడో ఇంట్లో వాళ్ళు ఆ పార్టీని పచ్చడి చేసేస్తారు. డబ్బు కోసం 5,000 రూపాయలకో 3,000 రూపాయలకో కొంతమంది యానం ఎలక్షన్లో మొన్న లాస్ట్ టైము నేను ఫీల్డ్లో లేకపోవడం వల్ల ఆ అవకాశం వచ్చింది తప్ప నేను ఫీల్డ్లో ఉంటే వేరేగా ఉంటుంది. ఇది బాలకృష్ణ డైలాగ్. కృష్ణారావు గారు ఈ వీటికి దూరంగా ఉంటారనుకోవచ్చా? 100% నేను ఏది జరిగినా కూడా డబ్బుతోటి మళ్ళా ఓటు కొనడం కానీ మందు బాటిల్తోటి ఓటు కొనడం అన్నది నా జీవితంలో నా ప్రాణం ఉండగా పని చెయ్యను. థ్యాంక్ యూ సార్. గడిచిన 5 ఏళ్లలో యానంలో అయితే పూర్తి స్థాయిలో అవినీతి జరిగింది. తాను 5 సంవత్సరాలు తప్పుకోవడంతో యానం అధోగతి పాలైందని కూడా మాజీ మంత్రి ఎన్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి మల్లాడి కృష్ణారావు చెప్తున్నారు. అయితే తాను ఇప్పుడు బరిలో నిలిచి ఖచ్చితంగా విజయం సాధిస్తానని కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఎన్నికల్లో ఎటువంటి మద్యం కానీ డబ్బుకు కానీ తావివ్వకుండా కూడా నేను నిజాయితీతో అదేవిధంగా ప్రజాసేవను చేస్తానన్న నమ్మకంతో, ప్రజల నమ్మకంతో ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం సాధిస్తానని ఎన్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి మల్లాడి కృష్ణారావు చెప్తున్నారు. ఏబీపీ దేశం నుంచి సుధీర్.